హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బంగారు అడిగిలర్ అమ్మ గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. భగవాన్ శ్రీకృష్ణ, లార్డ్ జీసస్ లేదా శ్రీ బుద్ధ వంటి ఇతర దైవిక అవతారాల పుట్టుకతో పాటు గురు అడిగిలర్ జననం కూడా ప్రత్యేకమైనది మరియు అతని దైవిక స్వభావం యొక్క ప్రారంభ సంకేతాలను సూచిస్తోంది. సార్వత్రిక సత్యాలను ప్రపంచానికి బోధించడానికి తల్లి ఆదిపరాశక్తి ద్వారా తమ బిడ్డను తన అవతారంగా ఎంచుకున్నారని అనేక ఇతర సంఘటనలు మరియు దైవిక ద్యోతకాలు అతని తల్లిదండ్రులను ఒప్పించాయి. జన్మకథ: భగవాన్ శ్రీకృష్ణ, లార్డ్ జీసస్ లేదా శ్రీ బుద్ధ వంటి ఇతర దైవిక అవతారాల పుట్టుకతో పాటు గురు అడిగిలర్ జననం కూడా ప్రత్యేకమైనది మరియు అతని దైవిక స్వభావం యొక్క ప్రారంభ సంకేతాలను సూచిస్తోంది. సార్వత్రిక సత్యాలను ప్రపంచానికి బోధించడానికి తల్లి ఆదిపరాశక్తి ద్వారా తమ బిడ్డను తన అవతారంగా ఎంచుకున్నారని అనేక ఇతర సంఘటనలు మరియు దైవిక ద్యోతకాలు అతని తల్లిదండ్రులను ఒప్పించాయి. ఆదిపరాశక్తి, ఆది పర శక్తి అనే మూడు పదాల కలయికే ఆదిపరాశక్తి. ఆది మరియు పర అంటే మొదటిది మరియు అసలైనది మరియు శక్తి. ఈ పదం కలిసి విశ్వంలో ఉన్న ప్రతిదానికి మూలాధారాన్ని తెలియజేస్తుంది మరియు సార్వత్రిక తల్లిగా గుర్తించబడుతోంది. ఆదిపరాశక్తి అరుళ్వాక్లో అడిగిలర్ ద్వారా మాట్లాడుతోంది. ఒరాకిల్స్ మరియు భక్తులు వారిద్దరి మధ్య తేడాను గుర్తించారు. గురు అడిగిలర్ పురుషుడు అయినప్పటికీ అతని భక్తులు అమ్మా అమ్మా అని ప్రేమగా ఎందుకు పిలుస్తారో వివరిస్తుంది. మేల్మరువత్తూర్ నుండి విస్తృతంగా గురు అమ్మ అని పిలుస్తారు. శక్తి దేవాలయాల గర్భగుడిలో మహిళలు పూజలు చేసుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి అమ్మగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగిలర్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. అడిగిలర్ 82 సమీపంలోని మేల్మరువత్తూర్లోని తన నివాసంలో మరణించే ముందు ఛాతీ నొప్పితో బాధపడ్డారు. ఆధ్యాత్మిక గురువుకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అమ్మ బంగారు అడిగిలర్ కన్ను మూయడం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత అభివృద్ధి చెందిన ఆత్మ మరియు గొప్ప ఆధ్యాత్మిక గురువు. విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి మరియు అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అన్నారు గవర్నర్. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన సేవలకు నివాళులు అర్పిస్తూ ఆధ్యాత్మిక నాయకుడి అంత్యక్రియలకు రాష్ట్ర గౌరవాన్ని ప్రకటించారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత డిఎంకే పార్టీ అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా ఉండేలా అధికారం ఇచ్చినప్పుడు బంగారు అడిగిలర్ చేసిన ఆధ్యాత్మిక విప్లవం ఆలయాల గర్భగృహంలో మహిళలను పూజ చేసేందుకు అనుమతించడం అభినందనీయమని స్టాలిన్ అన్నారు. ఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మాట్లాడుతూ అడిగిలర్కు గురువుగా ఆరంభం నిరాడంబరంగా ఉన్నప్పటికీ విద్య, వైద్యం, పేదల అభ్యున్నతితో సహా విభిన్న రంగాల్లో పరివర్తన తీసుకువచ్చే ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదిగారు. అడిగిలర్ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ఆధ్యాత్మికతతో సమర్థవంతంగా కలిపారని, ఆయన వదిలిన శూన్యతను ఎవరు పూరించలేరని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం అన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర చీఫ్ కె అన్నామలై ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక మరియు విద్యా కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పేదలు మరియు అణగారిన వర్గాలకు మార్గనిర్దేశం చేశారని అన్నారు. ఇది మన సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మీయులకు మరియు భక్తులకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అమ్మన్ ఆయన కుటుంబానికి మరియు భక్తులకు వియోగాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి అన్నారు. అడిగిలర్ తన కుటుంబ మిత్రుడని పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ నాయకుడు డాక్టర్ ఎస్ రామదాస్ మాట్లాడుతూ పూర్వం ప్రజల ఆధ్యాత్మిక అభ్యున్నతికి పాటుపడి వారికి శాంతిని అందించాలని అన్నారు. తన జన్మ ఉద్దేశం స్త్రీలను ఉద్ధరించడమే అని అతను చెప్పేవాడు అని రామదాస్ తన హృదయపూర్వక సానుభూతిని మరియు సంతాపాన్ని తెలియజేశారు. బంగారు అడిగిలర్ ఎవరు? ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన బంగారు అడిగిలర్కు ఆధ్యాత్మికత పట్ల అగాధమైన మొగ్గు ఉంది. ఇది అతనిని ఆరాధన, సౌది మరియు ఆధ్యాత్మిక సేవ కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి దారితీసింది.
మరియు కాలక్రమంలో గురువుగా పరిణామం చెందింది. అడిగ్లర్ ఓబీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు ప్రజల పట్ల అతని స్నేహపూర్వక వైఖరికి గౌరవం పొందారు. అతను స్త్రీలకు ఇచ్చిన ప్రాముఖ్యత మరియు పూజలను సులభంగా సరళంగా చేయడం వల్ల అతని పబ్లిక్ ఇమేజ్ నిర్మించడం ప్రారంభమైంది. 4 దశాబ్దాలకు పైగా అతని ఆధ్యాత్మిక సేవ యొక్క అద్భుతమైన లక్ష్యం ఏంటంటే అతను మరియు అతని అనుచరులు నిర్వహించే శక్తి దేవాలయాల గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించడానికి మార్గం కల్పించడం. శక్తి ఆరాధనకు గుర్తుగా ఎర్రని వస్త్రాలను ఉపయోగించే అతని భక్తులు ఆయనను అమ్మ, తల్లిగా గౌరవిస్తారు. ఆలయాల గర్భగుడిలోకి మహిళలను తీసుకురావడం ద్వారా అడిగ్లర్ విప్లవాత్మక ఆధ్యాత్మిక నాయకుడని ఆధ్యాత్మిక వ్యాఖ్యాత మరియు జ్యోతిష్కురాలు సెల్వి కొనియాడారు. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో కూడా పూజలు చేసే ఏకైక ఆలయం మేల్మర్వత్తూర్ దేవాలయం అని ఆయన చెప్పారు. ఆధ్యాత్మికతలో కూడా గాజు పైకప్పును పగలగొట్టడం అంత తేలికైన పని కాదు. వెనుకబడిన, అణగారిన శ్రామిక వర్గాల ప్రజల్లోకి ఆధ్యాత్మికతను తీసుకువెళ్లేందుకు తన జీవితం అంకితమైందని సెల్వి చెప్పారు. అలాగే అడిగ్లర్ వైద్య సదుపాయాలను తీసుకువచ్చారు మరియు ప్రజలకు సేవ చేయడానికి విద్యా సంస్థలను స్థాపించారు. అతని వరవాజిపట్టు మంత్రం సజావుగా నడుస్తుంది, అసంఖ్యాక ప్రజలకు శాంతిని కలిగిస్తోంది. తమిళనాడు, కర్ణాటకలతో పాటు కొన్ని విదేశాల్లో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. దేశానికి చేసిన ఆధ్యాత్మిక సేవలకు గాను అమ్మకు 2019లో పద్మశ్రీ అవార్డు లభించింది. భారతదేశం దేవాలయాల దేశం అని అంటారు. రహస్యాలు, అద్భుతాలు కోకొల్లలుగా ఉన్న అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. చాలా దేవాలయాలలో నమ్మశక్యం కాని అద్భుతాలు కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.